సూర్యాస్ టీవీ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. గుడ్ ఈవినింగ్ న్యూస్. సీఎం వైఎస్ జగన్ దంపతులకు ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు. श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ते भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु श्रीमन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता प्रसिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु आजन्मराकं कीर्ति उदिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु ఉగాది పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారింది. వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మంగళవారం విజయవాడ సమీపంలో గల గుంటుపల్లి వద్ద పోలీసులు తనిఖీ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు వైసీపీలో చేరారు. అదేవిధంగా సోదరులు హరీష్ గారు కానివ్వండి, తోట జగదీష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక సహకారంతో దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్వహించడం గారు జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం యువకులు గారా మొదటిసారి ఓటు హక్కు వినియోగించగల యువకులు గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నచ్చి ఈరోజు పార్టీలోకి రావాలని చెప్పిన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు. అదేవిధంగా సోదరులందరూ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవటం. ఏదేమైనా గతంలో గారు 21 డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తాం. అంతకుముందు గారు ఈరోజు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళందరి గారు మేము
మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరం గారు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందికరంగా పెట్టారో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడతాం జరిగింది. నిన్న ఈ రాష్ట్రం ఈ యొక్క నగరంలో జనసేన పార్టీ జెండా మోసిన నాయకుడు పోతిన మహేష్, ఈరోజు ఆయన గారు బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు నగరంలో ఎక్కడ జనసేన పార్టీ గుర్తు మీద పోటీ చేసే లేకుండా చేసింది. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. సైడ్కి వచ్చండి ఇలా చూడండి సార్, అందరూ చూడండి. ఓకే సార్, ఇలా చూడండి సార్, అందరూ ఇలా చూడండి. ఓకే సార్, ఓకే సార్. ఎక్కడ ఓకే బాబు ఏ బాబు ఓకే అన్న ఫోటో. వాళ్ళకి నూతన ఉగాది శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుడి దీవెన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాం. వికసిత్ భారత్ అనేది మోడీ గారు తీసుకుని ఈ సంవత్సరం నుంచి స్లోగన్ తీసుకుంది. మనం ఇంకా ప్రత్యేకంగా వికసిత్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం పలువురు దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, కుమార్తె కేశినేని శ్వేత, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే విజయవాడ ప్రాంతం గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారి హయాంలో, అలాగే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో అభివృద్ధిని చూసింది. అలాగే ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలతో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రకంగానే విజయవాడ ప్రాంతం మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్రంలోనే ఒక టాప్ టియర్ లివింగ్ డెస్టినేషన్గా విజయవాడ మారిపోతుంది. జగన్ గారు, అలాగే కేశినేని నాని గారు, అలాగే ఇక్కడ 7 అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరు కూడా లోకల్గా ఎంతో బాగా ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్నారు. వీళ్ళందరి సమక్షంలో, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారి సమక్షంలో ఖచ్చితంగా ఈ విజయవాడ ప్రాంతం ఎంతో మంచి రోజులు చూడబోతుందనే ఆశతో నేను ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దుర్గమ్మ ఆశీస్సులు ఈ ప్రాంతానికి, ప్రాంత ప్రజలకి ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.